థాయిలాండ్, కాంబోడియా ఆపరేషన్ సింధూర్ సమయంలోనే రీసౌండ్ ఇచ్చిన కాన్ఫ్లిక్ట్ ఇది. 1000 ఏళ్ల హిందూ దేవాలయాల కోసం ఎప్పటినుంచో ఘర్షణ పడుతోన్న రెండు దేశాలు ఈ ఏడాది 2 సార్లు కయ్యాన్ కాల్దుబాయి. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపాను అని గొప్పలు చెప్పుకున్న డొనాల్డ్ ట్రంపే ఈ రెండు దేశాల మధ్య వివాదానికి ముగింపు చెప్పాడు. కానీ ఆ రెండు దేశాలు మరోసారి యుద్ధానికి సై అంటున్నాయి. సరిహద్దులో భీకర దాడులకు దిగాయి. ఈ దాడులు ఎప్పుడైనా భీకర యుద్ధంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇంతకు థాయిలాండ్, కాంబోడియా మధ్య అసలు వివాదం ఏంటి? 1000 ఏళ్ల ఆలయం సాక్షిగా ఎందుకు ఘర్షణలు పడుతున్నాయి? ఈ రెండు దేశాల మధ్య ట్రంప్ కుదిర్చిన శాంతి ఒప్పందం ఎందుకు ఫెయిల్ అయింది? లెట్స్ వాచ్. మరోసారి కయ్యానికి కాలుదవుతున్న థాయిలాండ్, కంబోడియా. 1000 ఏళ్ల చారిత్రక ఆలయం కోసం కత్తులు దూసిన రెండు దేశాలు. డొనాల్డ్ ట్రంప్ కుదిర్చిన శాంతి ఒప్పందం ఎందుకు ఫెయిల్ అయింది? This is a momentous day for all of the people of Southeast Asia as we sign a historic agreement to end the military conflict between Cambodia and Thailand. I held phone calls with both leaders. I was actually at Turnberry in Scotland when I did this. It was a beautiful day. I remember how beautiful it was. Turnberry is a great place, but I said this is much more important than playing around the Gulf. So we sat there all day long making phone calls, and it was amazing the way it came together very quickly. I mean, really very quickly. అక్టోబర్ 26వ తేదీన మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ట్రంప్ చేసిన ప్రకటన ఇది. థాయిలాండ్, కంబోడియా సరిహద్దు వివాదానికి ముగింపు చెబుతూ డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. కంబోడియా, థాయిలాండ్ మధ్య సైనిక సంఘర్షణకు ముగింపు పలికే చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసినట్టు ప్రకటించారు. ఆ రోజును గొప్ప రోజుగా అభివర్ణించిన ట్రంప్ తన హయాంలో 8 యుద్ధాలకు ముగింపు పలికినట్టు ప్రకటించారు. అది కూడా కేవలం 8 నెలల్లోనే 8 యుద్ధాలు ఆపినట్టు గొప్పలు చెప్పుకున్నారు. ట్రంప్ ప్రకటన తర్వాత థాయిలాండ్, కంబోడియా సరిహద్దు వివాదం ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ నాడు జరిగింది కేవలం ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి దగ్గర చేసే ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే మరోసారి థాయ్, కంబోడియా దేశాలు కత్తులు దూస్తున్నాయి. అది కూడా ట్రంప్ సోకాల్ పీస్ డీల్ను ఏమాత్రం లెక్క చేయకుండా. అవును, థాయిలాండ్, కంబోడియా మధ్య మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. కంబోడియా దళాల దాడిలో ఒక థాయ్ సైనికుడు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. ఆగ్రహించిన థాయిలాండ్ సైన్యం కాంబోడియాపై భారీగా వైమానిక దాడులతో విరుచుకుపడింది. సైనిక స్థావరాలు, ఆయుధ డిపోలు, కమాండ్ సెంటర్లు లక్ష్యంగా ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. ముందు దాడి చేసింది మీరంటే మీరే అని రెండు దేశాలు ఆరోపించుకుంటున్నాయి. సరిహద్దు గ్రామాల ప్రజలను రెండు దేశాల సైన్యాలు ఖాళీ చేయిస్తున్నాయి. మొదట కంబోడియా దళాలు కాల్పులు జరిపినట్లు థాయిలాండ్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ వింథాయ్ ఆరోపించారు. తెల్లవారుజామున ఈ ఘర్షణ మొదలైనట్లు పేర్కొన్నారు. తమ దళాలకు చెందిన ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోగా 4 గాయపడినట్లు చెప్పారు. అలాగే ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలిస్తున్నామని అన్నారు. కంబోడియా కాల్పులు జరిపినందుకే పోస్టులు, ఆయుధ డిపోలే లక్ష్యంగా థాయ్ సైన్యం వైమానిక దాడులకు దిగిందని పేర్కొన్నారు. మరోవైపు థాయిలాండ్ వాదనను కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. థాయ్ సైన్యమే మొదట కంబోడియా దళాలపై దాడి చేసిందని తెలిపింది. తొలుత ప్రీహ్విహార్ ప్రావిన్సులో కాల్పులు జరిపినట్లు పేర్కొంది. శాంతి, స్థిరత్వానికి ముప్పు కలిగించే అన్ని కార్యకలాపాలను థాయిలాండ్ వెంటనే ఆపాలని కోరింది. థాయిలాండ్పై దాడులు చేస్తూనే వెంటనే కవ్వింపు చర్యలు ఆపేసి సరిహద్దుల శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉందామని పిలుపునిచ్చింది. కానీ శాంతి ఒప్పందం జరిగి 2 నెలలు కూడా పూర్తి కాకముందే ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ట్రంప్ను లెక్క చేయకుండా ఎందుకు దాడులకు దిగుతున్నాయి? అసలు థాయిలాండ్, కంబోడియా మధ్య వివాదం ఏంటి? నిజానికి థాయిలాండ్, కంబోడియా మధ్య ఘర్షణలకు సరిహద్దు వివాదాలే కారణమని చెబుతున్నా అసలు వివాదం మాత్రం సరిహద్దులోని హిందూ దేవాలయాలే. ఈ ఆలయాల కోసం ఇరు దేశాలు ఎన్నో ఏళ్లుగా కొట్టుకుంటున్నాయి. ప్రధానంగా ప్రముఖ ఆలయాలు ఉన్న ప్రీహ్విహార్, టమోన్థోమ్, టమ్యూన్థోమ్ ఉన్న పర్వతాలు, అరణ్యాలు కలగలిసిన ప్రాంతాల కోసం రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా తీవ్ర పోరాటం జరుగుతోంది. ఈ ఆలయాల్లో శివలింగం, సంస్కృత లిపిలో శాసనాలు, హిందూ దేవతల చిత్రాలు ఉన్నాయి.
19వ శతాబ్దంలో ఫ్రాన్స్ సియాం ఒప్పందాల నుంచి ఘర్షణ మొదలైంది. అప్పట్లో థాయిలాండ్ను సియాంగా పిలిచేవారు. నాటి ఒప్పందాలలో సరిహద్దు రేఖలు అస్పష్టంగా నిర్ణయించారు. దీంతో ఈ వివాదం రెండు దేశాలలోనూ ఉద్రిక్తతల్ని పెంచుతోంది. 2025 మే 28వ తేదీన ఎమరాల్డ్ ట్రయాంగిల్ సమీపంలో థాయిలాండ్ కంబోడియా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో కంబోడియా సైనికుడు మరణించాడు. ఇది ఉద్రిక్తతల్ని మరింత పెంచింది. ఈ ఘటన తర్వాత రెండు దేశాలు తమ సరిహద్దు వద్ద సైనిక బలగాలను మరింత మోహరించాయి. జూన్ 2025లో జరిగిన చర్చలు పురోగతి సాధించినప్పటికీ 2025 జూలైలో టమోన్ థోమ్ ఆలయం సమీపంలో మరో ఘటన జరిగింది. ఈ ఘటనలోనూ థాయిలాండ్ సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. కంబోడియా ఒట్టావా సమావేశ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కొత్త ల్యాండ్ మైన్లు అమర్చిందని థాయిలాండ్ ఆరోపించగా అది వియత్నాం యుద్ధ అవశేషమని కంబోడియా వాదించింది. మహాశివుడు కొలువై ఉన్న ఈ ఆలయం కోసమే థాయిలాండ్ కంబోడియా కత్తులు దూస్తున్నాయి. ఆలయం భౌగోళికంగా కంబోడియా భూభాగంలో ఉన్నా దాని చుట్టూ ఉన్న భూమిపై తమకు హక్కుందని థాయిలాండ్ వాదిస్తోంది. ఆలయానికి చేరే మార్గాలు థాయిలాండ్ ప్రాంతం గుండా వెళ్లే కారణంగా ఈ వివాదం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ఈ వివాదంపై 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం కంబోడియాకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అయితే సరిహద్దు నియంత్రణ రేఖలు స్పష్టంగా లేవని థాయిలాండ్ వాదిస్తోంది. కంబోడియా విజ్ఞప్తి మేరకు 2008లో ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీనిని థాయిలాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది. కంబోడియా నాడు చూపిన మ్యాప్లో 4.6 చదరపు మైళ్లను ఆక్రమించుకున్నట్లు పేర్కొంది. 2008 నుంచి 2011 వరకు ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఇరు సైన్యాల మధ్య పలుమార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 2011లో భారీ కాల్పులకు ఆలయం కూడా స్వల్పంగా దెబ్బతింది. నాటి ఉద్రిక్తతల్లో 10 మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణ కారణంగా ఏకంగా 1,00,000 మంది స్థానికులు వలస వెళ్లిపోవలసి వచ్చిందంటే రెండు దేశాల మధ్య ఎంత తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ ఏడాది మే నెలలో ఘర్షణలు జరిగినప్పుడే చైనా, జపాన్ వంటి దేశాలు సంధికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కానీ ఆ ప్రయత్నాలు ఫలించే లోపే జూలైలో మరోసారి ఘర్షణ పడ్డాయి. జూలైలో జరిగిన 5 రోజుల మినీ వార్లో డజన్ల సంఖ్యలో సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో ట్రంప్ జోక్యం చేసుకుని రెండు దేశాలను సంధికి ఒప్పించారు. ఇందులో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం కూడా కీలక పాత్ర పోషించారు. ఇది జరిగి 2 నెలలు పూర్తి కాకముందే మరోసారి కయ్యానికి కాలు దువ్వుతున్నాయి రెండు దేశాలు. దీంతో 8 యుద్ధాలను ఆపేశారని ప్రగల్భాలు పలుకుతున్న ట్రంప్ థాయిలాండ్, కంబోడియాలను తన లెక్కల నుంచి తప్పిస్తారా లేక మరోసారి సంధికి ప్రయత్నిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. రియాలిటీ ఏంటంటే ట్రంప్ ఆపేశాను అని చెబుతున్న దేశాల మధ్య ఉద్రిక్తతలు అలాగే ఉన్నాయనడానికి థాయిలాండ్, కంబోడియా ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది.